కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు
Father, I said till death do us part. I want to mean it with all of my heart. Help me to love you more than I love her. Then I know I can love her more than anyone else. And bring her in your presence today. Make her what you want her to be. I pray to hear her heart. I pray
చల్లగా విముడు కృపరు చల్లగా ప్రభు వల్ల మీరిలా చల్లగా
ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును. ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను విడిపించును.
విడిపించును, ఆయనే నన్ను నడిపించును, ఆయనే నన్ను విడిపించును, ఆయనే నన్ను నడిపించును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నాకులేమి లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నాకులేమి లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పరముల సుఖము మెండుగనొసగి, ఇహ పరముల సుఖము మెండుగనుంది, ఇలా వర్ధిల్లగా చేయుమయ్యా, ఇలా వర్ధిల్లగా చేయుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ప్రైజ్ ది లార్డ్. పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఇంకా మిగతా ముఖ్యమైనటువంటి అతిథులు, పెండ్లి కుమారుని తరపున వచ్చిన వారు, పెండ్లి కుమార్తె తరపున మంగళగిరి నుంచి వచ్చిన వారందరినీ కూడా పేరు పేరు వరుసగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో పాస్టర్ పివి ప్రసాద్ గారు ఉన్నారు, చాలా సంతోషం, వారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఇక్కడే ఎస్డిఏ హై స్కూల్ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్గా చాలా సంవత్సరాలు పనిచేశారు. వారి స్టూడెంట్స్ మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, నూజివీడు, తర్వాత ఇండియా వేరు ప్రాంతాలలో, ఆ తర్వాత ఇంగ్లాండు, అమెరికా, వేరే ఇతర దేశాలలో కూడా వారి చేత పెండ్లి చేయించుకుంటే అది దీవెన ఆశీర్వాదకరమని తలంచిన వారి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు. కనుక ఈ వివాహం చేయటానికి వచ్చినటువంటి వివాహకర్త పాస్టర్ పివి ప్రసాద్ గారు ఉండటం చాలా సంతోషం. మరొకసారి వారిని ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరూ నిలబడినట్లయితే మానవుల మేలు కొరకు అనే పాట పాడుకుందాం. మానవుల మేలు కొరకు జ్ఞాని దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పద్ధతి మైని నయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కానాయన ఊరిలో మన కర్తజు పెండ్లిని, కానాయన ఊరిలో మన కర్తజు పెండ్లిని, పానముగను ద్రాక్షరసము దానము వీటిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, దాసులుగను చేసివి దోషములెడబాపుమి, మానవు మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కర్తావీరలకు భార్య భక్తల స్నేహంబును, కర్తావీరలకు భార్య భక్తల స్నేహంబును, పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగా నడుపు మీ, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమి, భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమి, ముక్తి సరళి వెదకి వీరి భక్తి మిగుల చేయుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. ఆ విధంగానే ఉన్నట్లయితే బైబిల్ వాక్యము ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము నువ్వు వాని కొరకు చేయదు అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో ప్రతిదానికి
ఆ విధంగా జీవము గల ఆదాము ఆ పేరు పెట్టెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టి ఆయనకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీని గాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లైనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందరు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరి తరడ వంచినటువంటి పెద్దలు, స్త్రీలు, వధూవరుల యొక్క బంధువులు, తల్లిదండ్రులు, వారి కుటుంబాల బిడ్డలందరూ కూడా చేరి ఉండగా వారందరినీ దీవించమని వేడుచున్నాం. మా ప్రభా, వివాహ చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి పాస్టర్ పివి గారిని, వారి కుటుంబ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుచున్నాం. ఈ కార్యక్రమం వారి హస్తములకు అప్పగిస్తూ ఉండగా మీరు వారిని ద్వారా జరిగించి సమస్తము సమకూడి మేలు జరుగునట్లుగా వారిని వధూవరులను దీవించమని వేడుచున్నాం. మా ప్రియ తండ్రి, ఏ లోటు లేకుండా క్రమముగా మర్యాదగా చక్కగా జరిగించి వధూవరులను దీవించమని, వారి జీవితకాలం అంతా యేసు ప్రభువుని వెంబడించి మీ దీవెనలు, అభివృద్ధి, ఆశీర్వాదాలు పొందుతూ వర్ధిల్లినట్లుగా ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి రండి. బ్రదర్ అండి బండి ఐజక్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం అండి. బండి ఐజక్ గారు అంటే నూజివీడికి పరిచయం అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా పరిచయం అక్కర్లేదు. దైవజనులు, అభిషేకించబడినటువంటి వారు, దేవునిచే ఎన్నుకొనబడినటువంటి వారు, విశేషమైనటువంటి ప్రజాభిరామం కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో వారు పాలు పంచుకున్నటువంటి వారు, దైవజనులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరమైన విషయము. ప్రతిపాటి ఏలియా, యు ఆర్ వెరీ ఫార్చునేట్ దట్ యు హ్యావ్ ఎల్డర్ బండి ఐజక్ గారు to give you the wedding message at this time. So we request sir to please bless the couple with your message. కాబట్టి భోంచకుండా వచ్చిన వారికి తొందర అయినా సరే పెళ్ళికి ప్రాధాన్యత ఇచ్చి కూర్చున్నారు కాబట్టి అందరికీ ప్రభువునందు వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులకు, సహోదరులకు వందనాలు. లెట్ us exalt the God. దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. దివ్య అంతేనా, ఏలియా, ఆ మాట పదాలు కూడా ప్రాస కలిసినట్లుగా ఉంది. దివ్య, ఏలియా. అవును, కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు కూడా పుడతాడట. ఏది ఏమైనప్పటికీ కూడా మనము రైట్ వే అడుగు వేసినా ద గాడ్ ఫాలోస్, రాంగ్ వే వేసిన ద గాడ్ ఫాలోస్. అందుకని ఇప్పుడు నడుస్తావు ఏంటి అని కాదు, ఎక్కడ నీతిమంతుల మీదను
అనీతిమంతుల మీదను ఆయన సమానముగా వర్షము కురిపించున్నాడు. ఎందుకు అంటే వ్యక్తులను బట్టి కాదు. ద గాడ్ ఇస్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ లవ్. ఆయన చెడ్డవారి మీదను దేవుడు తాను కలిగి ఉన్న ప్రేమ తత్వాన్ని బట్టి ఆయన ఎవరైనా ప్రేమిస్తాడు. అనుకూల ప్రతికూల స్థితిలో ఉన్న వారిని కూడా ప్రేమిస్తాడు. ముఖ్యంగా దేవుని ప్రేమ అంటే ప్రేమించమని ప్రేమించే ప్రేమ కాదు, కానీ దేవుని ప్రేమనగా దేవుని ప్రేమను కాళ్ళ తనిన వారు ఎవరైనా ఉంటే వినండి, దేవుని ప్రేమను కాళ్ళ తనిన వారు ఉంటే వారిని ప్రేమించువాడు. మా నాయన అన్నారు ఒకసారి, దేవుని విశ్వాసవంతులను ఎవరైనా అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడినట్లయితే, లేక నేను ఒక వ్యక్తి అరికాలు నాకితే ఆ వ్యక్తి దేవునికి లోబడేలాగా ఉంటే నేను సంతోషముగా ఒక వ్యక్తి కాలు నాకుతాను. ఎలా సాధ్యమైంది ఆయనకి? హీ రిసీవ్డ్ ద గాడ్స్ లవ్. దేవుని ప్రేమను అందుకున్న వారు దేవునిలాగా మాట్లాడతారు. కాకి కావు కావు, కోకిల కూ కూ. కోకిల ఎన్నడూ కాకిగా మారదు, కానీ కాకి కోకిలగా మారాలి. ఎందుకంటే పాపి నీతిమంతుడుగా మారాలి, కానీ నీతిమంతుడు పాపిగా మారకూడదు. కానీ మనం చూసినది కాకి కావు కావు అనే కాకి ఏమంటుంది చివరికి మారితే? కూ. స్వరము మారింది. స్వరము మధురము, కోకిల స్వరము. ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. ఎవరు నాయనా నీవంటే, నేను నీ పెద్ద కుమారుని అన్నాడు. ఓహో, నీ పేరేమిటి? ఏమని చెప్పాడు? ఏశావునని చెప్పాడు. కానీ మాట్లాడేది ఎవరు? స్వరం ఎవరిది? పేరు మార్చాడు కానీ దొంగ దొరకలేదు. స్వరం దగ్గరకు వచ్చేప్పటికి దేవుడికి తండ్రికి చేతి నిండా చిక్కాడు. అయినా కానీ ఒప్పుకున్నాడా, బొంకాడా? ఈనాడు క్రైస్తవుడనగా అబద్ధం ఆడువాడై ఉండకూడదు. యాకోబు లాంటి క్రైస్తవుడు కాదు. యాకోబు ఎవరంటే మన వాటి వంశంలో పుట్టినవాడు కాదు. యాకోబు అబ్రహాం యొక్క వంశంలో పుట్టినవాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ప్రత్యేకించబడినటువంటి కుటుంబ వ్యవస్థలో 3వ తరం చెందినవాడు యాకోబు. కానీ టోటలీ ఫెయిల్డ్. తాతలాగా తండ్రిలాగా ఆ బాటను నడువక భిన్నమైన విధానంలోకి వెళ్ళిపోయినాడు. దేవుని చిత్తాన్ని విడిచి ఒకడు సర్వలోకంను సంపాదించుకున్నా చివరి దేవుని రాజ్యం మాత్రం దొరకదు. దేవుని చిత్తములో ఉండి దరిద్రులాగా లాజరుగా బ్రతికినా పరలోక రాజ్యములో దొరకడమే కాదు, అబ్రహాము ప్రక్కన కూర్చుంటాడు. అందుకే అంటుంది వాక్యం, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? కాబట్టి ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియా దివ్య వారి వివాహ వేడుక కూర్చుని అన్నారు. బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, అబ్రహాము ఎలియాజరును పంపించినప్పుడు ఇస్సాకును భార్యను తీసుకురావడానికి అక్కడ ఆ సందర్భంలో ఎలియాజరు అంటాడు, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. రెండవ మాట, ద ఫాలోయింగ్ వర్డ్, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఆమె కన్యక. ఈ పదాన్ని చెప్పడానికి వచ్చా. ఈ చిన్నది చక్కనిది, ఆమె కన్యక. అది భౌతికము. రెండవ మాట ఆధ్యాత్మికం ఏమిటంటే ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. కన్యక అనగా ఏ పురుషుడును ఆమెను ముట్టలేదు. షీ వాజ్ నాట్ స్పాయిల్డ్. ఏ పురుషుని చేత చెరపబడిన స్థితికి చోటు ఇచ్చిన వ్యక్తి కాదు. తన కన్యత్వను భద్రముగా కాచుకునే వ్యక్తి. ఈ దినాల్లో ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల కన్యత్వం కాపాడుకుని ఎంత ప్రయత్నం చేసినా ఈనాడు ప్రపంచం యొక్క వాతావరణము ఒక ఎదురు ఉన్న అమ్మాయి తన కన్యత్వం కాపాడుకుని ఎంత ప్రయత్నం చేసినా సరే చేచెక్కించుకోవడానికే
పరుగులు తీస్తున్న వారిగా ఉన్నారు, కానీ సేఫ్ సైడ్ అనేటువంటి ఆ వాతావరణం లోకంలో లేకుండా పోయింది. కానీ ఈ యొక్క రెబెకా కన్యక. సరే, కన్యక విలువ మనకు తెలుసు. యేసు ప్రభు నరావతారికి ఈ లోకాన్ని పుట్టవలసి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు, తానే వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా రావాలనుకున్నప్పుడు, మార్గమును చూచినప్పుడు నరవతారిగా పంపబోతున్నాను కాబట్టి, వాక్యమైన నేనే నరవతారిగా పుట్టబోతున్నాను కాబట్టి, నరవతారిగా అడుగు పెట్టాలంటే నేను ఏ గర్భం ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను, నా కుమారుడు ఏ గర్భం నుంచి రావాలనుకుంటున్నాను, ఆయమ్మ యొక్క గర్భంలో యేసు కూర్చు పరిశుద్ధాత్మ చేత అక్కడ గర్భం ధరించబడాలి అంటే ఆ అమ్మాయి కన్యక. చెప్పండి, పెళ్లి కూతురు బాగుందిరా, ఏమవ్వాలి? కన్యక అయి ఉండాలి. యెహోవా దేవుడు తన కుమారుడు పుట్టడానికి తల్లిగా ఎవరు స్థానం ఇవ్వబోతున్నాడో ఆమె ఏ కోవలో నుంచి? స్త్రీ కోవా, అందమైన కోవా, విద్య గల కోవా, అలంకరణ గల కోవా, వంశం యొక్క కోవా, లేక కన్యక యొక్క కోవా? చెప్పండి, ఇప్పుడు ఏ కోవ నుంచి వచ్చింది? మరి అమ్మ చెప్పండి. కన్యక. ఇస్సాకు భార్య కన్యక. యెఫ్తా కుమార్తె కన్యక. మా చిన్నతనంలో ఏ పెళ్లి కార్డు చూసినా సరే పెళ్లి కుమార్తె పేరు రాస్తూ కన్యక అనే పదం పెట్టేవారు. అదొక డిగ్రీ. పెళ్లి కొడుకు పేరు రాసినప్పుడు బ్రహ్మచారి. ఇవాళ పెళ్లి కార్డులో మెన్షన్ అవతలేదు అనుకుంటా. సరే, ఏదేమైనప్పుడు కూడా కన్యత్వము లేక బ్రహ్మచారత్వము కాపాడుకున్నది లేనిది కాపాడుకున్న ప్రజలు అపార్థం చేసుకోవచ్చు, కాపాడకపోయినా ప్రజలు నమ్మవచ్చు. అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ నేను మొన్న ఒక మాట చెప్పినాను, నిజము అనున్నది ఏలియా విషయంలో ఏలియా విషయంలో నిజము దేవునికి తెలుసు, తర్వాత తనకు తెలుసు, మిగిలిన వారికి తెలిసిన అది ఊహ, అంతేగాని నిజం అవ్వచ్చు కాకపోవచ్చు. అలాగే నా విషయంలో కూడా నిజము తెలియాలంటే నా దేవునికి నేను ఏమిటో తెలుసు. నెక్స్ట్ రెండవది ఎవరు? నేనే. ఏంటి? నాకు తెలుసు. ఈ రెండిటి యొక్క స్టేట్మెంట్స్ మినహాయించి లోకం ఇటు అనుకున్నా అటు అనుకున్నా మంచన్నా చెడన్నా ఆ మాటలు నీకు అనవసరం. పేపర్ రాసింది నువ్వు, దిద్దింది మాస్టారు, పేపర్ మార్కులు వేసేది ఆయన. ఎవరేంది అనుకుంటే నీకెందుకయ్యా? మార్కులు వేసేది వాళ్ళ, మార్కులు తీసేది వాళ్ళ. ఎవరు? మాస్టరే. సో గాడ్ ఈజ్ ద జడ్జ్. ఇక్కడ నేను మీకు చెప్పడానికి ఆశించింది ఏంటంటే కన్యక. పురుషులు, స్త్రీలు. పురుషుడువా స్త్రీవా నువ్వు? అమ్మాయి నువ్వు? ఇక్కడ కూడా ఈ వైపున స్త్రీలు ఉన్నారు, ఈ పక్కన పురుషులు ఉన్నారు. పురుషులు చేయొద్దండి ఒకసారి ప్లీజ్. పురుషులు చేయొద్దండి. పురుషోత్తం చేయొత్తపోతే అనవసరం మళ్ళీ బాధపడతాను నువ్వే. మనం పురుషులము. స్త్రీలు ఉన్నట్టున్నారు, స్త్రీలు కూడా రెండు చేయొద్దండి. స్త్రీలమ్మ, ఆడవాళ్ళమ్మ. ఇతర స్త్రీలు కనపడలేదు నాకు లైట్లో. రైట్. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీలకు పరలోకములో చోటు లేదు. ఆ సంగతి తెలియకొచ్చి కూర్చున్నారు ప్రతి ఆదివారం ప్రతి శనివారం ప్రార్థనకి. పురుషులైన వాళ్ళారా, పరలోకంలో పురుషులకు చోటు లేదు. మనం ఏ సంఘానికి చెందిన వారమైనా. మరి ఎవరు వెళ్తారు పరలోకానికి? నపుంసకులా? అవును, ఒక విధంగా నపుంసకులు వెళతారు. ఇంకెవరు వెళ్తారు? పురుషులకు చోటు ఉన్నది కానీ పుణ్య పురుషులకు మాత్రమే చోటు. స్త్రీలకు చోటు ఉన్నది కానీ పుణ్య స్త్రీలకే చోటు. కొట్టు చెప్పలు కొట్టుకు ఏమున్నాయి. సరే, ముఖ్యమైన అంశానికి వస్తున్నాను. వీరందరూ పురుషులుగా ఇందా చేయెత్తారు కదా. ప్లీజ్ సెకండ్ టైం పుణ్య పురుషులు చేయొద్దండి. పుణ్య పురుషులు ఒకసారి చూడండి సార్. అలాంక తీయాల విషయాన్ని చేయొత్తమనండి, అది ఆప్షన్ వదిలేద్దాం. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. మనుషులమైన మనము పుట్టిన ప్రతి ఒక్కరము కూడా
మనం పాపులుగా పుట్టినాము, ఆత్మీయ కన్యత్వం లేని వారిగా పుట్టినాము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ సందర్భంలో. అదేంటంటే, ఒక అమ్మాయి ఉన్నది, ఆమె కన్యత్వం కాపాడుకున్నది. దేవుని దగ్గరికి వెళుతుందా వెళ్ళదా చెప్పండి. ఒకతను బ్రహ్మచారిగా ఉన్నాడు, ఏ స్త్రీని ముట్టలేదు, పరమ వెళతాడా వెళ్ళడా? ఒక అమ్మాయి పూర్తిగా సమరస్త్రీలాగా పాడైపోయింది, పరలోకం వెళ్ళొద్దా వెళ్ళదా? అయితే పరలోక రాజుని వెళ్ళలేదన్నమాట సమరస్త్రీ. మరి వెళ్దన్నారు వీళ్ళందరూ. ఓ సమరస్త్రీలాగా జీవించిన బలహీనరాలు కూడా మారితే ఏమొస్తుంది? కన్యత్వం వస్తుందా రాదా? ఒక అమ్మాయి కన్యత్వం పూర్తిగా పోషించుకున్నది, ఆమెను ప్రభు దర్శించాడు. ఆమె కన్యత్వం కావాలా అక్కర్లేదు? కన్యత్వం కాపాడుకున్న అమ్మాయి కన్యత్వం కావాలా? కాపాడుకుంది కదా. కన్యత్వం అనేది స్త్రీకి ఒక కోణంలోనే, ఒక సబ్జెక్ట్లో పాస్ అయితే 10th క్లాస్ ఎలా పాస్ అవుతాడు? పాపం అనేది ఒక కోణంలోనే కాదు. కాబట్టి కన్యకులమైన బ్రహ్మచారులమైన అవ్వకపోయినా అయిన వారు అవ్వని వారు కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలా, క్రీస్తు అగ్నితో కాల్చబడాలా. ఓ అక్కడ మాత్రమే దేర్ ఇస్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ ఎవ్రీవన్. పవిత్రురాలైన కన్యకునుగా, ఏంటది? పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. నాకు ఇదేం చాలా సంతోషంగా ఉంది. నిన్న ఏలియా వచ్చి, అయ్యా మరి ఇక్కడ ఎస్డిఏ ఆర్టీఓలో మ్యారేజ్ పెట్టుకుంటున్నామయ్యా అన్నాడు. ఎవరికి మన చేతిలో పెట్టుకోవచ్చుగా అన్నా. మరి పెట్టేయమంటారా అన్నాడు. వద్దు, అక్కడే పెట్టన్నా. ఎందుకు? ఈ ఎస్డిఏ చర్చిలోనికి వచ్చి ఏ సందర్భంలో కూడా ఈ ప్లాట్లోకి వచ్చి చూచి లేక 4 మాటలు చెప్పే అవకాశం నాకు దొరకలేదు. కాబట్టి ఈ దినమన నన్ను ఇక్కడికి ఏలియా పేరు మీద ఈ స్థలానికి రావడానికి, మా పరిచయం ఉన్న మా సహోదరులను చూడడానికి, దేవుని మాటలు నాకు చెప్పడానికి గాడ్ హస్ గివెన్ ఏ ప్రివిలేజ్ త్రూ ద మ్యారేజ్ అండ్ త్రూ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. ఐ ఎగ్జాల్ట్ ద గాడ్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకు మరొక వ్యక్తి నాకు వచ్చి ఎస్డే చర్చ్కి వెళ్తుంటే, నా ఫ్రెండ్ ఉండేవాడు జాన్ అని, లాజరస్ గారు అబ్బాయి, 2వ కొడుకు. మేమందరం కలిసి చదువుకున్నాం. ఆ దినాల్లో ఆలివర్ గారు ఉండేవారు, దొరగారు, డాక్టర్ గారు, నా మీద 2 జాలు ఉండేవాళ్ళు. అని ప్రతి రాత్రిపూట కూడా ఏ క్షణంలో ఎక్కడ ఉండేవాడు ఈ కాంప్లెక్స్లో ఎవరికి తెలియదు. నేను అనుకున్నాను, దేవుడు అన్నాడు నేను నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయన ఆ పదానికి ఆయన్ని పోల్చవచ్చు. ఎవరిని బ్రదర్? సచ్ అండ్ సచ్. కన్న తల్లి అయినా మరచునేమో కానీ, కునుకునేమో కానీ, నిద్రపోనేమో కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. ఆలివర్ గారు అలాంటి వారు కాదు. ఏ గ్రేట్ మ్యాన్. ఆయన పాశ్చాత్య దేశస్థులైన నూజుడికి వచ్చి, విక్సాస్కోడకు వచ్చి ఈ గ్రామంలో, ఈ చిన్న ఊరిలో అంతకాలము వారు సర్వీస్ చేయుట, అది మన ప్రాంతపు ప్రజలకు అది భాగ్యము. మ్యాచ్లో కానీ ఉండేవాడు, ఆయన మెదరాసులో ఉండేవాడు, ఆంధ్రవాడే. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి కుటుంబంతో భార్య బిడ్డలతో వచ్చి మొత్తం అన్ని టెస్టులు చేయించుకున్నాడు ఇక్కడ. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చింది మన కల్చర్, అది ఏంటది? చెకప్ చేయించుకోవడం అనేది. కానీ ఆయన 70 సంవత్సరాల క్రితమే సంవత్సరానికి ఒకసారి వచ్చి భార్య బిడ్డలు వారందరూ కూడా. ఇంకొక విశేషం ఏంటంటే, అద్భుతం, ప్రపంచంలో ఎస్డిఏ వారు ఎక్కడ ఉన్నా వారి ఇంట్లో పని వారు ఎవరైనా కావాలంటే ఆల్ రకాల టెస్టులు చేయించి ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో తెలుసుకొని అనారోగ్యం ట్రీట్మెంట్ చేసి ఓకే అన్నప్పుడు పని మనిషిగా పెట్టుకునేవాళ్ళు. అరే పని మనిషికి అంత వ్యాధి లేని వ్యక్తి ఉన్నట్లయితే వివాహంకు కావలసినటువంటి వారు స్పాంటేనియస్, పాపము లేనివారు, నీతిని అనుసరించేవారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ జాన్ నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ రోజుల్లో ఎస్డిఏ అంటే ఎలా ఉండేదో తెలుసా? ఇప్పుడు అంత పరిచయం లేదనుకొని ఎలా ఉండేదో తెలుసా? సినిమాకు పొరపాటున ఈ స్టాఫ్ మొత్తం మీద ఒక్క వ్యక్తి సినిమాకి వెళ్ళేవాళ్ళు కాదు, ఒక్క వ్యక్తి సినిమాకి వెళ్ళేవాళ్ళు కాదు, ఒక్క వ్యక్తి కాఫీ టీ తాగేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు.
ఆ దినాలని కాలేజ్ చదివి 1966 సంవత్సరంలో కాఫీ టీలు ఎక్కువైపోయినాయి. కాలేజ్ స్టూడెంట్గా ఉండేప్పటికి యూత్ సెక్రటరీగా ఉండేప్పటికి కాదు. ఒకరోజు నేను చెప్పాను, అరే రేపటి నుంచి నేను కాఫీ టీ మానేస్తున్నాను, స్టాఫ్కి రేపటి నుంచి మానేస్తున్నాను సార్, ప్రిన్సిపల్ గారికి రేపు కాఫీ టీ మానేస్తున్నాను అని చెప్పాను. అలాగే మానేశాను. మళ్ళీ ఇప్పటి వరకు తాగలేదు. 66 సంవత్సరాల కాఫీ టీ మానేశాను. ఎప్పటితో ఐజీ లాంటి ఆఫీసర్ దగ్గర కూర్చున్నా, బ్రదర్ పోయినసారి వచ్చినప్పుడు సారీ మీరు తాగరు కదా. అవును, ఎలాంటి విలువలు ధర్మశాస్త్రముకి విలువలు అక్షరాల పాటించిన గొప్పతనము ఎస్డిఏ వారిది. ఐ అప్రిషియేట్. ఎంత మధురం. అయితే మనోడు జాను మరి బయట నుంచి చదువుకున్నారు కదా కుర్రాళ్ళతో, మాతో పాటు చదువుకున్నాడు. మేము రాత్రులు మేడ్సారి ఇంటి దగ్గరే ఉండి పడుకునేవాళ్ళం. ఆయన తలుపులు వేసి పడుకున్నాడు. ఆయన కూడా అరే ఈడురా తలుపులు వేసినా కిటికీలు వేసినా సరే ఆ పైన వెంటిలేటర్లో ఒక బల్లి దూరే కంతున్న దానిలోంచి కూడా సినిమాకి వెళ్తాడు ఈడు అన్నాడు ఒకటి గురించి. 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీలవుతారు అన్నట్లుగా మరి జాన్ ఎందుకు పాపం. నేనున్నాను అనుకోండి, నేను అలాంటి కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు 76 సంవత్సరాలు ఏ రూపంలోనూ ఇప్పటికీ ఒక్క సినిమా చూడలేదు. టీవీలలో కూడా. కాబట్టి జాను పాపం కానీ అనుకోకుండా సినిమాకి వెళ్ళాడు. అది అమ్మమ్మ నాన్నమ్మ డబ్బులు తీసుకొని తెలియకుండా మళ్ళీ ఆ సంగతి తెలిసిందండి. ఎంత సిగ్గుపడ్డాడంటే, ఎంత అవమానం ఫీల్ అయ్యాడంటే, అబ్బా నా బ్రతికి ఎందుకు నేను ఎలా తల ఎత్తుకోవాలి, సంఘమిక సిద్ధాంతానికి విరుద్ధము అని సినిమా చూసేనే, ఆ చిన్న అబద్ధం దొంగతనం చేసేనే నేను ఎలా తల ఎత్తుకోవాలి నా వల్ల కాదు అని చెప్పి జంక్షన్ వెళ్ళి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. బాడీ ఏమో రైలు పట్టాల మీద ఉంది, తలకాయ కింద పడిపోయింది. మేము స్టూడెంట్స్ చూడడానికి వెళ్ళి నా ప్రియమైన స్నేహితులు కాబట్టి నేను కిందకి వెళ్ళి ఆ తల పట్టుకొచ్చి పైన పెట్టా. ఈ దినాల్లో పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ ద షేమ్. తప్పు చేసినా సరే, తప్పు చేసినానే అది తెలిసిందే, అది విన్నారే, చూచారే, నేను తల ఎత్తుకోవాలి అన్నటువంటి ఆ ఫీలింగు, ఆ సెన్సేషను పోయింది. కుష్టి వ్యాధి దేహానికి వస్తే స్పర్శ ఉండదట. పాపము స్వభావాలు ముదిరిపోతే స్పర్శ లేని వారం అయిపోతారు. కాబట్టి దయచేసి ప్రభు ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియా, దివ్య పెళ్ళిళ్ళ పేర్లు చెప్పాలని నేను 10 సార్లు అడుగుతా, గుర్తుండదు. మరి ఏంటో నీ పేరు ఒకసారి గుర్తుపట్టేశాను. కాబట్టి చాలా బాగున్నారు ఇద్దరు. చక్కటి వివాహం జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. మీరిద్దరు కూడా అబైడ్ అయ్యి ఒకరి యందు ఒకరు, ఇరువురు కూడా కలిసి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారే మీ ముందున్న జీవితము మాదిరిగాను, నిష్కలంకముగాను, పరిశుద్ధముగాను, తగిన భార్యగాను, తగిన భర్తగాను, తగిన భార్య భర్తలను, సంఘంలో తగినటువంటి సంఘ సభ్యులుగాను, సమాజంలో కూడా మాదిరిగల వ్యక్తులుగాను ఉండి మీ సంతానము మీరు కూడా ప్రభు మహిమ చివరి ఉండాలని, అటు ప్రభు మీరు దీవించాలని ఆశిస్తూ మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మేము దీవించడం గాక. ఆమేన్. మధ్యలో ఇప్పుడు చాలా సమయం అయింది. పాస్టర్ పివి ప్రసాద్ గారు ఉన్నారు. వివాహం వారే చేస్తారు. కార్యక్రమం వారికి అప్పగిస్తున్నాం. అనేక మంది వివాహాలు యవనస్తులందరూ కూడా వారి చేతే చేయించుకోవాలనే ఆశపడుతూ ఉంటారు. కనుక వారు మధ్యలో ఉండటం సంతోషం. వారిని ఈ వివాహం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రత్తిపాటి చంద్రశేఖరరావు గారు, వారి బ్రదరు భుజంగరావు గారు మా గృహానికి వచ్చి ఏలియా వివాహాన్ని చేయవలసిందిగా మనవి చేసినప్పుడు అది నా యొక్క శ్లాఘ్యతగా ఎంచుకొని ఐఎమ్ సో ప్రౌడ్ టు పర్ఫార్మ్ దిస్ వెడ్డింగ్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్ ఏలియా అండ్ దివ్య. ప్రత్తిపాటి వారు, మీసాల వారు.
మీసాల వారు మాకు చాలా దగ్గరే, బంధువులు ఉన్నారు చాలామంది. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఇది నా యొక్క గురుతర బాధ్యతగాను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను టు పర్ఫార్మ్ దిస్ వెడ్డింగ్. సో ఐ వుడ్ లైక్ యూ బోత్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అండ్ స్టాండ్. ఓకే, టర్న్ టు ఆపోజిట్. అయా కాలాతీతమైంది కాబట్టి, సమయం ఎక్కువైంది కాబట్టి మీరు అందరూ ఓపిక పట్టినట్లయితే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గమ్మను ముగించుకుందాం. వివాహం అనేది ఘనమైనది, అన్నిటికంటే ఘనమైనది అని బైబిల్లో సెలవు ఇచ్చారు. ఈ సమయంలో వీఆర్ సో హ్యాపీ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ ఏలియా అండ్ దివ్య. ఇందాక బండి ఐజక్ గారు ఉన్నారు, ఇద్దరు పేర్లు కూడా బాగా కలిసినట్టున్నాయి, ఏలియా దివ్య అని. సో వీఆర్ హ్యాపీ దట్ యు ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్. అందరూ కూడా చిరునవ్వుతోటి, ఇది శుభ కార్యక్రమం కాబట్టి మరి నవ్వుతా బిడ్డల్ని ఆశీర్వదించుకుంటూ మీరు ఈ యొక్క శుభకార్యాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాను. దివ్యాన్ని ఇంప్రెస్ చేయటానికి మరి రాత్రంతా కూర్చొని ఓ చక్కని సన్నివేశాన్ని ఇక్కడ పెట్టాడు. ఏదోను తోటలో ఉన్న పువ్వులని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి దివ్యాన్ని ప్రసన్నం చేసుకుంటానికి ఇంత చక్కని స్టేజ్ని ఇక్కడ చేశాడు. అదే కాకుండా చక్కని గాయకులను తీసుకొచ్చి మ్యూజిక్ ఆర్కెస్ట్రా వారిని ఎంతో మధురమైనటువంటి పాటలు పాడించి మమ్మల్ని అందరం కూడా చాలా ఆహుతులుగా చేసుకున్నందుకు కూడా మరి ఐ అప్రిషియేట్ ఏలియా వన్స్ అగైన్. ఏలియా దివ్య వాళ్ళు తల్లిదండ్రులు, వారి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, వారి బంధువులు, వారందరూ కూడా ఈ ఒక్క వివాహాన్ని ఈరోజు జరిపించడానికి మీరందరూ నిశ్చయించారు. కాబట్టి మరి ఒకసారి మిమ్మల్ని అందరూ మీ యొక్క కుడి చేతులు పైకి ఎత్తి, మీ అందరూ కూడా కుడి చేతులు పైకి ఎత్తి ఉంచండి. ఫోటోగ్రాఫర్లు చూసుకుంటున్నారు, మరి చేతులు ఎత్తలేదు కాబట్టి ఈ సమయంలో మీకా 2:14 చెప్పినట్లుగా వరుడు వధువుతో పాటు నా యొక్క ప్రత్యక్షత అక్కడ ఉన్నదని యెహోవా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఆహ్వానించుకుంటూ ఈ బిడ్డలిద్దరిని కూడా ఈ వివాహానికి చేయటానికి వారిని కూడా మనందరం కూడా మన కరతాళ దండలతో గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దామండి. గట్టి కొట్టండి, వినపట్లేదు. ఓకే ఏలియా, you know that all of us are happy for your marriage at this time. And you know that there is God up above, His presence is here with us now. Both of you are well educated. చక్కగా చదువుకున్నారు ఇద్దరు. అబ్బాయి బీఎస్సీ నర్సింగ్ అయింది, అమ్మాయి బీఎస్సీ ఎనస్థీషియా కోర్స్ చేస్తూ ఉన్నది. చాలా సంతోషం అండి. వీరిద్దరి యొక్క కలయిక దేవుని యొక్క ఏర్పాటు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వారి బంగారు భవిష్యత్తుని వారు ఎన్నుకొని వారి యొక్క సంసారాన్ని హ్యాపీగా సాగడానికి చాలా దోహదపడుతుందండి. ఈ సమయంలో మనం అందరం కూడా ఇష్టపడ్డాం. మరి వీరిద్దరు కూడా ఇష్టపడుతున్నారో లేదో ఒకసారి తెలుసుకుందామండి. చిరునవ్వుతో ఆమె కేసు చూస్తూ ఉండే, నా కేసు కాదు. ఈ వాగ్దానాలు మీరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చేసుకోవాలా. అనగా మీసాల దివ్యాన్ని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖములయందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరినీ ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? చేయుదును. కాపురం చేయుదును. మీసాల దివ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆయన యొక్క ఇష్టాన్ని మనకు తెలియపరిచారు కాబట్టి అమ్మాయిని కూడా అడుగుదామండి. మీసాల దివ్యాను నీవు ఈ పురుషుని ప్రతిపాటి ఏలియా
నువ్వు నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? జీవించదను. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? కాపురం చేయుదును. వండర్ఫుల్. అందరూ విన్నారు కదండి. మనం వినకపోయినా పర్లేదు, ఏలియా వింటే సరిపోతుంది. ఈ సమయంలో ఈ అతి సుందరమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఒక చక్కటి స్త్రీని, దివ్యాన్ని, తన కుడి హస్తాన్ని తీసుకొని మరి వరుడు కుడి హస్తంలో పెట్టడానికి మరి మీ తరపున బాబాయ్ కానీ మేనమామ మీ పేరు పీటర్ పాల్ గారు మరి దివ్య వారి తండ్రి కాలం చెందారు కాబట్టి ఆ బిడ్డను చిన్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు, చిన్నతనం నుంచి కూడా పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా పెంచుకొని ఈ సమయం వరకు ఆమెను మరి తీర్చిదిద్ది ఇంత చక్కటి స్త్రీగా ఈ సమయంలో ఆమె కుడిహస్తాన్ని తీసుకొని మరి ప్రతిపాటి ఏలియా చేతిలో పెట్టడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఎటువంటి అభ్యంతరం? ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రశేఖర్ గారు, పాస్టర్ గారు, ఈ సమయంలో మీ అబ్బాయి ఏలియాని కూడా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచారు, మరి విద్యను అభ్యసించారు. మరి ఈరోజు అతను వివాహానికి తయారయ్యి మంచి యువ వయస్సులో ఉన్నటువంటి మీ అబ్బాయి కుడిహస్తాన్ని తీసుకొని అమ్మాయి దివ్య కుడిహస్తంలో పెట్టడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? లేదు, అభ్యంతరం లేదు. ఓకే, మీ అబ్బాయి కుడిహస్తాన్ని తీసుకోండి. మీరు అమ్మాయి కుడిహస్తాన్ని అమ్మ కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా, ఈ చెయ్యి విడిచిపెడతాను కాదు, పట్టించింది మీ తల్లిదండ్రులు. ఈ చేతిని మీకు పట్టించింది విడిచిపెడతాను కాదు. ఇది మొదలుకొని మీరు జీవించినంతకాలం కూడా ఈ హస్తాన్ని అలాగే పట్టుకొని ఉండాలి. ఏ టైంలో కూడా దీన్ని విడిచిపెడతానికి వీల్లేదు. ఒక పాట ఉన్నది, చెయ్యి పట్టుకొని పాట ఉన్నది. నే జారిపోకుండా, నీ పడిపోకుండా నా చెయ్యి పట్టుకొని. అలాగే ఒకవేళ ఈయనకేమైనా శోధనలు వస్తే నువ్వు విడకుండా పట్టుకోవాలా. నీకేమైనా శోధనలు వస్తే ఆయన ఎనీ టైమ్ లైఫ్ లాంగ్ యు ఆర్ సపోజ్ టు క్యాచ్ ద హ్యాండ్స్ అండ్ ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఓకే, ఈ సమయంలో వీఆర్ గివింగ్ యూ పర్మిషన్ టు ఓపెన్ ది వెయిల్. అందరు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. చేయబట్టుకోండి. ఓకే, ఇప్పుడు వీరిద్దరు కూడా వారి వాగ్దానాలని ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సమయంలో నేను చెప్పిన ఆమె కళ్ళల్లో సూటిగా చూసుకుంటూ, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేస్తున్నావు, ఆమెకి చేస్తున్నావు, నాకు కాదు కనుక ఆమె కళ్ళలో చూసుకుంటూ నువ్వు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతిపాటి ఏలియా అనే నేను మీసాల దివ్య అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని
మరణము మనలను మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట తల్లిదండ్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. విన్నావా? ప్రమాణం చేశాడు. When he has made these vows, he has completely surrendered himself to you. నీకు అప్పగించుకున్నాడు కంప్లీట్గా. దేవుడు తన సంఘాన్ని ఏ విధంగా మరి దేవుడు అప్పగించుకున్నాడో ఆ విధంగా నీవు మరి ఆయన సంఘాన్ని కాబట్టి నీకు ఆయన జీవితాన్ని మీకు అప్పగించుకున్నారు. ఈ సమయంలో నేను చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పండి. ఆయన వంక చూసి ఆయన కళ్ళల్లో చూసుకొని చెప్పండి. మీసాల దివ్యాను నేను ప్రత్తిపాటి ఏలియా అని మిమ్మలను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. సో హ్యాపీ. ఈ సమయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏలియా, మీ ఫ్యామిలీ దివ్య ఇప్పటి వరకు మరి మంగళగిరిలోను కాకినాడలోను ఇక్కడ చదువుతూ ఉన్నది. అమలాపురం తన తల్లిదండ్రుల్ని వదులుకొని తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని వదులుకొని స్నేహితులను వదులుకొని నీతో జతపడి ముడిపడటానికి ఆమె అంగీకరించి వచ్చింది. సో షీ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు ఇచ్చినటువంటి అతి గొప్ప శ్రేష్టమైనటువంటి బహుమానం దివ్య. సో దేవుడు ఇచ్చినటువంటి బహుమానము బైబిల్లో ఏమన్నదంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. సో యూ హ్యావ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. 7 అడుగులు నడుచుకుంటా వచ్చి 6 మధ్యలో 5వ స్థానాన్ని మూట కట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళు వేయించుకుంటానికి 2 మనస్సులు ఒకటవబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈమెను నీ భార్యనుగా చేసుకుంటానికి మరి ఏదైనా భారత సాంప్రదాయ ప్రకారము తాళి కానీ ఉంగరం కానీ ఏమైనా తీసుకొచ్చారా? తాళి తీసుకొచ్చారు. పాస్టర్ గారు ఒకసారి తాళి తీసి పాస్టర్ గారికి ఇవ్వండి. దయచేసి ఈ మంగళసూత్రాన్ని అందరూ చూడండి. ఆ తర్వాత మీరు దీవించడానికి వచ్చినప్పుడు మిగతా కార్యక్రమం వస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఒక పసుపు తాడు, చిన్న బంగారం. కానీ ఎప్పుడైతే ఇది నీ మెడలో మరి కడతాడో ఇట్ బికమ్స్ తాళి.
తాళి అంటే దేవునిచే ఆశీర్వదించబడింది, పరిశుద్ధపరచబడింది, పవిత్రమైంది ఈ తాళి. సో దీని గురించి చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కార్యక్రమం వెళ్దాం. చేతులు పట్టుకోండి. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో మా తండ్రి ఏలియా తన భార్యకు ప్రభువా మంగళసూత్రం ద్వారా వివాహము చేసుకోబోతున్నాడు కాబట్టి ఈ యొక్క మంగళసూత్రంలోని పవిత్రతను ప్రభువా ఈ బిడ్డలిద్దరికి కూడా మా తండ్రి తెలియపరచండి. ఇది ధరించినంతకాలము దివ్య తన భర్త ఎడల నమ్మకముగాను మా తండ్రి విశ్వాసముగాను అతన్ని సంతోషపరచడానికి మా తండ్రి ఆమె మరి అంగీకరించి వారి సంసారము ప్రభువ ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము, నెమ్మది, సంతానముతో ప్రభువ ఆర్థిక దృష్టితో ప్రభువ వర్ధిల్లునట్టు నీ కృప దీనిపై ఉంచి దీనిని ముట్టి పవిత్రపరచమని, వచ్చినటువంటి బంధు వర్గాన్ని అంతా కూడా దీవించమని యేసయ్య పుణ్యనామంలో బ్రతిమలాడి వినయంగా వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఎన్ని మూడు లేయాలి తెలుసు కదా? దీనికి ఎట్లా తెలుసా అండి? ప్రేమకును వివాహమునకు గుర్తుగా ఈ ఒక మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అంగీకరించు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమలో బిడ్డలిద్దరిని ఏకపరిచినందుకు మీకు వందనాలు చెల్లించున్నాము. వివాహం అన్నిటిలో ఘనమైనదని సెలవిచ్చినటువంటి మా తండ్రి, ఈ సమయంలో మా తండ్రి మీ దేవదత్తులతో పాటు మా తండ్రి ఆహ్వానిస్తున్నాము. రండి మా తండ్రి, బిడ్డలిద్దరిని దీవించండి మా తండ్రి. మా తండ్రి ఈ బిడ్డల్ని ఈ యొక్క సంసారాన్ని ప్రభువా సాగించుచుండగా సాతాను శోధనలు వారిని చుట్టుముట్టకుండా మా తండ్రి వారి చుట్టూ కంచె వేసి మా తండ్రి బిడ్డలిద్దరిని కాపాడండి మా తండ్రి. వారికి కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని దయచేయమని మనం చేసుకుంటున్నాము. ప్రేమను, నమ్మకాన్ని, అనురాగాన్ని ప్రభువా వారికి దయచేయమని మనం చేసుకుంటున్నాము. బిడ్డలిద్దరూ కూడా మా తండ్రి వారిని దీవించండి. సంతోషము, సమాధానము, నెమ్మది వారికి కలుగజేయండి మా తండ్రి. ఒక క్రైస్తవ కుటుంబంలో మా తండ్రి వారిద్దరు కూడా జీవించి రెండు కుటుంబాలకు ప్రభువా వారిద్దరూ కూడా మా తండ్రి దీవెనకరంగా ఉండేటట్టు నీ కృపను కలుగజేయమని, అలాగే మా తండ్రి సంతానాన్ని కూడా దయచేయమని, ఆ బిడ్డలను ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో బ్రతిమలాడి వినయంగా వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇద్దరు కొంచెం నవ్వండి, సీరియస్గా ఉండొద్దు. సరే, ఏలియా అండ్ దివ్య గెట్ రెడీ. దండ ఎవరు ముందు ఎవరు మెడలో వేస్తారో చూస్తాను. ఒక చిన్న పరీక్ష. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే.
అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే, ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా. పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే, కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే.
ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు పయనించుడి ప్రభు యేసు సేవలో పయనించుడి ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం మధురిమలలికే మమతల మనువు దేవాది దేవుని దీవెన సిరులు మధురిమలలికే మమతల మను దేవాది దేవుని దీవెన సిరులు కుటుంబ పరివారం పరిచర్యకంకితం కుటుంబ పరివారం పరిచర్య కంకితం వైవాహిక జీవనం విభుడేసు కంకితం వైవాహిక జీవనం విభుడేసు కంకితం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం
సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం. மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. நம்ம இயேசு ராஜா செஞ்சு வச்சதுதானுங்க. கானா ஊரு கல்யாணத்தில் வாங்க, நம்ம இயேசு ராஜா செஞ்சு வச்சதுதானுங்க. இங்கு எந்த குறையும் இல்ல, தலைக்கெல்லாம் இயேசு இருக்க. இங்கு எந்த குறையும் இல்ல, தலைக்கெல்லாம் இயேசு இருக்க. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. ஏதேனில் தொடங்கின இந்த கல்யாணம் கானா வரைக்கும் தொடர்கிறதே. இந்நாளில் தொடங்கிற இந்த கல்யாணம் வாழ்நாள் முழுதும் தொடரணுமே. நடுவில் வந்த கசப்பெல்லாம் இனிப்பாய் மாறுமே, தண்ணீரும் ரசமாய் மாறுமே. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. கிறிஸ்து சபையின் மீது அன்பு வைத்தது போலே ஒருவரை ஒருவரை நேசிக்கணும். கரங்களை கோர்த்து ஒன்றாய் ஒருவரை ஒருவர் தாங்கி கர்த்தரை சேர்ந்து சேவிக்கணும். இலகுவாய் மன்னித்து மனம் திறந்து பேசணும், பரிசுத்த ஜாதி உருவாக்கணும். கானா ஒரு கல்யாணத்தில் வாங்க, நம்ம இயேசு ராஜா செஞ்சு வச்சதுதானுங்க. ஹே கானா ஒரு கல்யாணத்தில் வாங்க, நம்ம இயேசு ராஜா செஞ்சு வச்சதுதானுங்க. இங்கு எந்த குறையும் இல்ல, தலைக்கெல்லாம் இயேசு இருக்க. இங்கு எந்த குறையும் இல்ல, தலைக்கெல்லாம் இயேசு இருக்க. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள்
తడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేర